ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కోర్టు సమస్యలు అనేవి కూడా ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటాయి. కొంతమందివి అకారణంగా ఉంటాయి కోర్టు సమస్యలు, కొద్దిమందివి ఆస్తి తగాదాల్లో ఉంటాయి, కొద్దిమంది అంటే రిజిస్ట్రేషన్ పక్కన వాళ్ళు అంటే డబల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోతూ ఉంటాయి. ఒకే స్థలానికి 2-3 రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉంటాయి. ఒకడు తెలియకుండా ఒకడు కొంటారు, ఒకడు తెలియకుండా ఒకడు కొంటారు. యథార్థంగా ఇలా జరుగుతూ ఉంటాయి. మరి కొంతమంది వాళ్ళ స్థలాన్ని మరొకరు ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఇది దౌర్జన్యం, యథార్థంగా దౌర్జన్యంగా చేస్తారు. మరి ఈ అర్భకులు ఏం చేస్తారు పాపం, యథార్థంగా చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరిగి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారట. వాడు చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిందని అంటారు. ఇవి వినటానికి చాలా చాలా మనసు కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. సో ఇలాంటి వాటికి కూడా యథార్థంగా తెలియచేస్తున్నాను నాన్న, వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. కొట్టు సమస్యలతో బాధపడేటువంటి వాడు ఎవరైనా సరే, తల్లిదండ్రులు ఆస్తి పంపక విషయంలో కూడా అంటే మనం ప్రాక్టికల్ గా అనమాట ఇలా ఉంటారా అని అనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఎక్కువ ఆస్తి రాస్తారట, ఒకళ్ళకి తక్కువ ఆస్తి రాస్తారట. ఒక కొడుకి అసలు ఆస్తే రాలేదని చెప్పారు. మనసు కష్టం వచ్చి బాధ, అదేంటి అసలు రాయకపోవడం ఏమిటంటే నిజంగా నా పేరు రాయలేదమ్మా నాకు అని అంటారు. తల్లిదండ్రులకు సంతానం అందరూ సమానమే కదా, యథార్థంగా అందరూ సమానమే. యథార్థంగా తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలందరూ కూడా సమానం. ఆ సమానంలో నీకు 4 కొడుకులు ఉంటే 4 కొడుకులకి సమానంగా ఇవ్వాలి. అసలు ఆఖరి సంతానంకి లేదమ్మా గారు నిజంగా మీరు చెప్తే నమ్మరు, నా పేరున రాయలేదు అని అంటాడు. అది నాకే నమ్మబుద్ధి కాలేదు. అది అసలు రాయకుండా ఎట్లుంటారంటే నిజంగా రాయలేదంటారు. సరే, ఏది ఏమైనా ఇలాంటివి మాత్రం చాలా మంది కూడా వచ్చారు. యథార్థంగా తెలియజేస్తున్నా, కోర్టు కేసులు అనేటువంటివి అనేక రకాలుగా బాధపడిపోతూ ఉంటారు. దానికి చక్కని పరిహారాలు నేను తెలియజేస్తాను. మీకు ఇది న్యాయబద్ధమైంది అంటే మీకు అనుకూలంగా జరగాలి కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి దేవల్ల ఏదైనా ఇలాగే ఒక మాల, విజయమార్గం మాల అందచేయటమా లేదా మరొక వస్తువు అందచేయటం అనేది కూడా జరుగుతుంది. భగవంతుడు కూడా న్యాయం ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు న్యాయం అనేది కూడా జరుగుతుంది నాన్న, తప్పనిసరిగా జరుగుతుంది. సో ఏది ఏమైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, లేదా విజయమార్గం మాల అని చెప్పేసి అందజేస్తుంటాను. ఆ విజయమార్గం మాల అయినా సరే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు.